Unit 4 Pond Management Part 1. Today we are going to discuss about the Fish Pond Management Part 1. I am Raja Srinivas, GJC Bias Jaithyal Scanner. Earlier we discussed well about the different types of fish ponds located in the fish farm level. These are the one side hatcheries for the purpose of seed production, and another side fish culture ponds, nursery, rearing and stocking ponds. Nursery, rearing, stocking ponds are the culture purpose of the fish, whereas hatcheries are the సీడ్ ప్రొడక్షన్ పర్పస్. చేప పరిశ్రమలో వివిధ రకాల హ్యాచరీలు మరియు చేప కుంటల్ని నేర్చుకోవడం జరిగింది. హ్యాచరీలు అనేవి చేప విత్తనం ఉత్పత్తిలో ఉపయోగపడతవి. చేపల పెంపకానికి ఉపయోగపడే కుంటలు నర్సరీ, పోషణ, నిలువు కుంటలు. ఇందులో హ్యాచరీలను ఇంటర్మీడియట్ ఫిషరీస్ మొదటి సంవత్సరంలో హ్యాచరీలు, ప్రత్యుత్పత్తి కుంటలు, పొదుగు కుంటలు అనే హ్యాచరీలను మనం స్పష్టంగా చూడడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫిషరీస్ ద్వితీయ సంవత్సరము, రెండవ సంవత్సరంలో నర్సరీ చేపకుంట, పోషణ చేపకుంట, నిలువు చేపకుంట అంటే నర్సరీ, పోషణ, నిలువు కుంటల యొక్క యాజమాన్య సూత్రాలను, పర్యవేక్షణ సూత్రాలని స్పష్టంగా మనం చూడడం జరుగుతుంది. ఇందులో చెప్పేది ఏంటంటే హ్యాచరీలు చేప విత్తనానికి ఉపయోగపడగా, నర్సరీ, పోషణ, నిలువు కుంటలు చేపల పెంపకానికి ఉపయోగపడే కుంటలు. కాబట్టి చేప పరిశ్రమ అనేది ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఒకవైపు హ్యాచరీల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, మరొక వైపు చేపల పెంపకానికి ఉపయోగపడే నర్సరీ, పోషణ, నిలువు కుంటల్ని ఉంచడం జరుగుతుంది. హ్యాచరీల్లో ప్రత్యుత్పత్తి కుంటలు అనేవి బ్రీడింగ్ ట్యాంక్స్ అని చెప్పడం జరుగుతుంది. విత్తనం ఉత్పత్తిలో ఉపయోగపడడం జరుగుతుంది. విత్తనం అంటే ఏంటి చెప్పండి? చేప యొక్క స్పాన్, ఫ్రై దశలో, ఫింగర్లింగ్ దశలో, లార్వా దశలో, బాల్య దశలో, చిరు చేపలు, వీటన్నింటిని కలిపి స్పాన్గా చెప్పడం జరుగుతుంది. ఓకే బాబు, ఈ దశలు చేప యొక్క పిల్ల దశలో, చిన్న దశలో ఉత్పత్తికి ఉపయోగపడే కుంటలు బ్రీడింగ్ ట్యాంక్స్. మరి ఈ స్పాన్ పొదగడానికి ఉపయోగపడే కుంటలు రెండో రకమైనవి పొదుగు కుంటలు, ఇంక్యుబేషన్ ట్యాంక్స్, పొదిగే కుంటలు. దీంట్లో పిల్లగా ఏర్పడుతుంది, పిల్లగా పొదగబడుతుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి బ్రీడింగ్ ట్యాంక్స్, ఇంక్యుబేషన్ ట్యాంక్స్ని, ఈ రెండింటిని కలిపి మనము హ్యాచరీలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ హ్యాచరీలు ఎక్కడైతే ఉంటాయో చేప పరిశ్రమలో పిల్లను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా ఉండి చేప పిల్లలను ఎప్పుడు ఉత్పత్తి చేస్తూ, ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వర్షాలు బాగా కురుస్తున్నప్పుడు చేపల మధ్యన సంపర్కం జరిగి, ప్రత్యుత్పత్తి జరిగి స్పాన్ ఉత్పత్తి అవుతుంది. ఈ స్పాన్ పొదిగి పిల్లగా మారుతుంది. కాబట్టి ఈ పిల్లను అమ్మడం జరుగుతుంది, లేదా అదే పరిశ్రమలో పెంచడం జరుగుతుంది. వేరే మత్స్యకారులకు పిల్లను అమ్మడం జరుగుతుంది, లేదా అదే పరిశ్రమలో ఇంకొక వైపు నర్సరీ, పోషణ, నిలువు కుంటల్ని ఉంచి చేపల్ని శాస్త్రీయమైన పద్ధతుల్లో పెంచి తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ కాలము, ఎక్కువ రాబడి అనేది మత్స్య పరిశ్రమ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. చూడండి బాబు, ఇంతకుముందు చూసాం, ఇది స్టాకింగ్ పాండ్. ఇది మీరు విలేజెస్లో సరస్సులను చూస్తారు, చెరువులను చూస్తారు, అది స్టాక్. ఓకేనా? అదొక పాండ్, కుంట. మీరు కుంటలు అనేవి ఇంతకుముందు యూనిట్ 3లో వివిధ రకాల చేప కుంటలు అనే పదం విన్నారు. దాంట్లో భాగంగా నర్సరీ, పోషణ, నిలువు కుంటల్ని మనము చూడడం జరిగింది. ఈ చాప్టర్లో మనం చూసేది ఏంది? టాపిక్ పాండ్ మేనేజ్మెంట్, కుంట యాజమాన్యం, కుంటల నిర్మాణము, కుంటల రకాలనేవి ఇంతకుముందు చాప్టర్లో, ఇంతకుముందు పాఠ్యాంశాల్లో వివరణ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూడబోయే చాప్టరు కుంట యాజమాన్యం. చేప పరిశ్రమ, ఫిష్ ఫారం అని చెప్పడం జరుగుతుంది. పరిశ్రమలో
చేపల పెంపకాన్ని చేపట్టడం జరుగుతుంది. చేపలు పెరుగుచున్నప్పుడు చేపలకు అనేక వ్యాధులు వచ్చి చనిపోయే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా కానీ, లేదా సరైన యాజమాన్య పర్యవేక్షణ లేకపోవడం వలన కానీ, శాస్త్రీయమైన పద్ధతులు అవలంబించకపోవడం వలన కానీ తగిన రాబడి లేదా తగిన దిగుబడి అనేది రాదు. కాబట్టి మత్స్య పరిశ్రమ లేదా ఫిష్ ఫారం అనేది పెద్ద సెక్టారు. కాబట్టి తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సూచించే పరిశ్రమ మత్స్య పరిశ్రమ. మనకు ఈ పరిశ్రమలో చేపల పెంపకాన్ని శాస్త్రీయమైన పద్ధతుల్లో సరైన యాజమాన్య పర్యవేక్షణతో మనము చూసినట్లయితే అధిక దిగుబడిని మనం పొంది లాభాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈ టాపిక్లో యూనిట్ 4లో పాండ్ మేనేజ్మెంట్ కుంట యాజమాన్యాన్ని మనము వివరిస్తున్నాం. మనము కుంట యాజమాన్యంలో ఎటువంటి సూత్రాలని అవలంబించాలి, ఏ విధమైనటువంటి సూత్రాలు అవలంబించడం వలన ఎటువంటి రాబడి వస్తుంది, ఎటువంటి దిగుబడి వస్తుంది అనేది చూడడం జరుగుతుంది. మనకు పరిశ్రమలో ఏమేమి ఉంటాయి చెప్పండి. చేప పరిశ్రమ అనేది దాదాపు ఎక్కువ స్థలంతో ఉంటుంది. కాబట్టి ఒకవైపు హ్యాచరీలు చేప విత్తన ఉత్పత్తిలో ఉపయోగపడగా, ఇంకొక వైపు నర్సరీ పోషణ నిలువు కుంటలు అనేవి ఇవి చేపల పెంపకానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా నర్సరీ పోషణ నిలువు కుంటల్లో చేపల్ని పెంచేటప్పుడు తగిన శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో యాజమాన్య సూత్రాల్ని అవలంబించడం వలన అధిక దిగుబడిని పొందవచ్చు, లాభాల్ని ఆర్జించవచ్చు. కాబట్టి మనం ఏ ఉద్దేశంతో చేపల పరిశ్రమ ఏర్పాటు చేయడం జరుగుతుంది? లాభాల కొరకు, రాబడి కొరకు తగిన ఆహారాన్ని ప్రజలకు అందజేసే ఉద్దేశంలో చేప పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చేపలు అనేవి చేప మాంసం అత్యధికమైన ప్రోటీన్లను, విటమిన్ ఏ, విటమిన్ డి, మినరల్లను, ఖనిజ లవణాలని కలిగి ఉన్నది. కాబట్టి అంతేకాక మంచి రుచిని, తక్కువ బంధన కణజాలాన్ని కలిగి ఉండడం వలన తొందరగా సులువుగా జీర్ణమవుతుంది. కాబట్టి మనము చేపల పరిశ్రమను ఏర్పాటు చేసి నాన్ వెజ్లో భాగంగా మార్కెట్కి అందజేయడం జరుగుతుంది. మరి హ్యాచరీలో వచ్చినటువంటి హ్యాచరీలు ఏమైంది? బ్రీడింగ్ ట్యాంక్స్లో స్పాన్ వచ్చింది, ఇంక్యుబేషన్ ట్యాంక్స్లో స్పాన్ పొదిగి పిల్లగా మారింది. ఈ పిల్లని తీసుకుపోయి ఎక్కడేస్తారు? నర్సరీ కుంటలో. మొదటి రకమైన కుంటలు ఏంటి చెప్పండి? నర్సరీ కుంటల్లో ఒక 15 నుంచి 30 రోజుల వరకు పెంచడం జరుగుతుంది. అంటే స్పాన్ అనేది ఫ్రై దశలుగా పెంచే కుంటల్ని నర్సరీ కుంటలుగా చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఆ ఫ్రై దశలు ఫింగర్లింగ్ దశలుగా మారే కుంటలు పోషణ కుంటలు. ఈ పోషణ కుంటల్లో సహజ ఆహారంతో పాటు అనుబంధ ఆహారాన్ని, కృత్రిమ ఆహారాన్ని అందజేస్తూ చేప తక్కువ కాలంలో ఎక్కువ మాంసాన్ని ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది, అధిక దిగుబడిని పొందుతుంది. కాబట్టి ఈ నర్సరీ యాజమాన్యంలో తగిన సూత్రాలని పాటించడం వలన, పోషణ కుంటల్లో తగిన యాజమాన్య సూత్రాలని పాటించడం వలన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంతేకాక నెక్స్ట్ ఫ్రై నుంచి ఫింగర్లింగ్ అనేది పోషణ కుంటలు ఉంచడం జరుగుతుంది. ఫింగర్లింగ్ నుంచి మార్కెట్ పరిమాణం గల చేపల వరకు స్టాకింగ్ పాండ్స్లో ఉంచి పెంచడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి పిల్లలు, మనకు పరిశ్రమలో వివిధ రకాల కుంటలు ఉంటాయని చెప్పాము. దాంట్లో మొదటివి నర్సరీ. స్పాన్ అనేది ఏ విధంగా మారుతుంది? ఫ్రై దశలుగా 15 నుంచి 30 రోజుల వరకు నర్సరీ కుంటల్లో పెంచడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఫ్రై దశల్ని తీసుకుపోయి ఎక్కడేస్తారు? పోషణ కుంటల్లో 4 నుండి 5 లేదా 6 నెలల వరకు తగిన యాజమాన్య సూత్రాలని పాటిస్తూ ఉంచి సరైన ఆహారాన్ని ఇస్తూ పెంచడం జరుగుతుంది. ఓకే బాబు. నెక్స్ట్ ఫింగర్లింగ్ దశల్ని సేకరించి మార్కెట్ సైజ్ పరిమాణం గల చేపల వరకు నిలువ కుంటలు స్టాకింగ్ పాండ్స్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి పరిశ్రమలో ఏ కుంటలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మీకు తెలుసు. చేప పరిమాణాన్ని ఉద్దేశించి నర్సరీ, పోషణ నిలువు కుంటలు అనేవి ఉంటవి. నర్సరీ, పోషణ నిలువు కుంటలు అనేవి చేపల పెంపకానికి మాత్రమే ఉపయోగపడే కుంటలు. చేపలు పెరుగుచున్నప్పుడు తగిన శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పర్యవేక్షణతో మనం పెంచినట్లయితే ఎక్కువ లాభాల్ని పొందొచ్చు. రైట్ స్టూడెంట్స్, we already studied various fish ponds in the previous chapter.
Practically we visited fish pond types at fish farm level, how they useful for the fish cultures, fish production. Now such ponds may be supervised in a proper way. Assume no maintenance, no management at farm level. What happens? A major loss. So no one expect the loss from the industry. So in this chapter, how the ponds will be managed in a proper way. ఓకే పిల్లలు, ఈ చాప్టర్లో నర్సరీ పోషణ నిలువుకుంటల్ని ఏ విధమైనటువంటి శాస్త్రీయమైన పద్ధతుల్ని అవలంబించి, యాజమాన్య పద్ధతుల్ని అవలంబించి అధిక దిగుబడిని సాధించవచ్చునో మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో output of the fish from the farm level depends upon the proper maintenance and management of the fish farm. Then only management can get 100% yield. Low investment, high yielding within the time by good supervision and as well as proper management principles only. మనం 100% రిజల్ట్ని, 100% దిగుబడిని, 100% రాబడిని, ఈల్డ్ని మనము చక్కటి యాజమాన్య సూత్రాలని అవలంబించడం వలన చేప పరిశ్రమ నుంచి దిగుబడిని సాధించవచ్చును. కాబట్టి పిల్లలు, మీకు నర్సరీ పోషణ నిలువుకుంటల్లో చేపలు పెరుగుచున్నప్పుడు యాజమాన్య సూత్రాలు అనేవి ఇక్కడ స్పష్టంగా వివరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెరుగుచున్నప్పుడు చేపలు అనేక వ్యాధుల బారిన పడి చనిపోయే ప్రమాదం ఉంది. మరి నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నష్టం అనేది ఉండకుండా అత్యధికమైన లాభాలు సాధించడానికి శాస్త్రీయమైన పద్ధతులు అవలంబించాలా. ఇటువంటి శాస్త్రీయమైన పద్ధతుల్ని మనం కుంటి యాజమాన్యము పాండ్ మేనేజ్మెంట్లో చక్కగా వివరణ చేయడం జరుగుతుంది. పాండ్ మేనేజ్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ప్రీ స్టాకింగ్, స్టాకింగ్, పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్ యాజ్ పర్ ద కన్వీనియన్స్. చూడండి, ఫిష్ పాండ్ మేనేజ్మెంట్ అనేది చక్కటి వివరణ కొరకు 3 భాగాలుగా మనం చూడడం జరుగుతుంది. ప్రతి పాండ్ మేనేజ్మెంట్, ప్రతి కుంట యాజమాన్యం అనేది 3 భాగాలుగా విభజిస్తూ మనము చదవాల్సి ఉంటుంది. ఒకటి ప్రీ స్టాకింగ్, పిల్లను కుంటలో విడవడానికి ముందు, పిల్లను కుంటలో మనము ఉంచడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్స్ అంటాం మనం. ఇక నెక్స్ట్, కుంటను అన్ని విధాలుగా రెడీ చేసి పిల్లను కుంటల్లో ఉంచేటప్పుడు తీసుకునే జాగ్రత్తల్ని, యాజమాన్య సూత్రాల్ని స్టాకింగ్ మేనేజ్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనము పిల్లను ఉంచిన పిదప, కుంటలో నీటిలో ఉంచిన పిదప తీసుకునేటువంటి జాగ్రత్తలు, ఆహారం ఇవ్వడంలో కానీ, పంట సేకరణలో కానీ, అంటే ఆహారం ఇవ్వడాన్ని ఫీడింగ్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత పంట సేకరణని హార్వెస్టేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి? మనకు పోస్ట్ స్టాకింగ్ యాజమాన్య సూత్రాల కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మనకు నర్సరీ పాండ్ మేనేజ్మెంట్ అయినా, పోషణ కుంట యాజమాన్యమైన, నిల్వ కుంట యాజమాన్యమైన మనము సులువు కొరకు 3 భాగాల కింద విభజిస్తూ మనం చూడడం జరుగుతుంది. ఒకటి ప్రీ స్టాకింగ్, రెండవది స్టాకింగ్, మూడవది పోస్ట్ స్టాకింగ్ యాజమాన్య సూత్రాల ద్వారా మనము చూడడం జరుగుతుంది. ఇవి చూడండి, మనం పరిశ్రమలో మనము నర్సరీ పోషణ నిలువుకుంటల్ని మనము చూడవచ్చు. ఇక్కడ నర్సరీ కొద్దిగా చిన్న పరిమాణంలో ఉంటుంది, పోషణ కుంట కొద్దిగా పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఫ్రై దశలను ఉంచుతాం మనము. నిలువుకుంట ఇంకా పెద్ద పరిమాణంలో ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఫింగర్లింగ్ దశల్ని మార్కెట్ సైజు పరిమాణం గల చేపల వరకు పెంచడం జరుగుతుంది. సో కుంటల మధ్యన రవాణా సౌకర్యం కొరకు చక్కటి రోడ్డు వసతి అనేది ఉంటుంది. ప్రతి కుంటకు రక్షణ కల్పిస్తూ ఒడ్డు, డైక్, ఎంబార్క్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి కుంటలో నీళ్లు రావడానికి ఇన్లెట్ వాటర్ పైప్స్, అధికమైన నీరు బయటికి పోవడానికి అవుట్లెట్ వాటర్ పైప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ కుంటలు ఆకారం విషయంలో దీర్ఘచతురస్రాకారము, రెక్టాంగులర్ షేప్లో ఉండడం జరుగుతుంది ఫర్ ఈజీ క్యాచ్మెంట్ ఆఫ్ ద ఫిష్. ఇది చూడండి కుంట, ఇది మనము దీర్ఘచతురస్రాకారంలోనే కుంటల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది పరిశ్రమలో.
ఎందుకంటే చేపల్ని పట్టడంలో చాలా సులువైన మార్గం ఏంటంటే ఈ ఆకారం అనేది ఉపయోగపడుతుంది. రైట్. చూడండి బాబు, పాండ్ మేనేజ్మెంట్లో సూత్రాలు, కుంటి యాజమాన్యంలో సూత్రాలు ఏమై ఉంటవి చెప్పండి? 3 భాగాలుగా చూడడం జరుగుతుంది. ఒకటి ప్రీ స్టాకింగ్, పిల్లను కుంట నీటిలో విడడానికి ముందు కుంటను సిద్ధపరచుకోవడము, కుంటను అన్ని విధాలుగా సిద్ధం చేసుకునే పద్ధతిని ప్రీ స్టాకింగ్ కింద ఉంచడం జరిగింది. దీంట్లో ఏమై ఉంటవి? డ్రైయింగ్, కుంటను బాగా ఎండబెట్టడము. డీసిల్టేషన్, కుంటి యొక్క అడుభాగం నుంచి సిల్ట్ని తీసేయడము. మూడవది ఫ్లఫింగ్, దున్నడము. నాలుగవది మాన్యూరింగ్, ఆ కుంటలో ఎరువులు వేయడము. మాన్యూర్స్ అంటే ఏంటివి? ఎరువులు. నెక్స్ట్ది లైమింగ్, సున్నం జల్లడము. ఆరోది ఇరాడికేషన్ ఆఫ్ ఎక్వాటిక్ ప్లాంట్స్, వీడ్స్, ప్రిడేటరీ ఫిషెస్, వీడ్ ఫిషెస్, ఎక్వాటిక్ ఇన్సెక్ట్స్. మనకు ఒక క్రాప్, ఒక పంట సేకరణ తర్వాత ఒక 1-2 months కుంటను బాగా ఎండబెట్టడం జరుగుతుంది. దాన్ని డ్రైయింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో ప్రీ స్టాకింగ్లో డ్రైయింగ్ అనేది ముఖ్యమైన చర్యగా చెప్పడం జరుగుతుంది. డ్రైయింగ్ అంటే కుంటను బాగా ఎండబెట్టే పద్ధతిని డ్రైయింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఏమైనా సూక్ష్మజీవులు కానీ, బ్యాక్టీరియా కానీ, విషవాయువులు కానీ ఏమైనా ఉంటే అవి పోవడం జరుగుతుంది. కాబట్టి డ్రైయింగ్ చర్య ముఖ్యమైనది. రెండోది డీసిల్టేషన్, కుంట అడుభాగంలో పైన ఒక 2 ఇంచుల మందము నేలను తీసివేయడాన్ని డీసిల్టేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా యాజమాన్య సూత్రాల్లో ప్రీ స్టాకింగ్ కింద వివరణ చేయడం జరిగింది. కుంటలో అడుగు భాగాన దున్నించడాన్ని ఫ్లఫింగ్ అని చెప్పడం జరుగుతుంది. రైతు ఒక పంట తర్వాత నేలను ఏ విధంగా అయితే దున్నిస్తాడో ఆ దున్నడాన్ని ఫ్లఫింగ్ అని చెప్పడం జరుగుతుంది. మాన్యువల్గా 2 ఎద్దులు నాగలతో నేలను దున్నించడం జరుగుతుంది. దున్నించడం వలన కింది నేల పైకి వస్తుంది, పై నేల కిందికి పోతుంది. కాబట్టి నేల సారవంతంగా మారి నేలలో సారవంతత పెరిగి లాభాలు లేదా ఉత్పాదక శక్తి, కుంట ఉత్పాదక శక్తి అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ 4 మాన్యూరింగ్, రైతు ఏ విధంగా అయితే దున్నిన తర్వాత ఎరువుని వేస్తాడో ఆ ఎరువులు చేప కుంటల్లో వేయడాన్ని మాన్యూరింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ముఖ్యంగా నేల సారవంతంగా మారడానికి మరియు కుంట ఉత్పాదక శక్తికి ఉపయోగపడడం జరుగుతుంది. లైమింగ్, సున్నం జల్లడం అనేది కూడా నేల సారవంతతకు ఉపయోగపడుతుంది. నేల సారవంతతను పెంచుతుంది. బ్యాక్టీరియా, క్రిములు ఏమైనా ఉంటే చనిపోయడానికి సున్నం బాగా ఉపయోగపడడం జరుగుతుంది. నేల pH స్థాయిని కాపాడడంలో సున్నం బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇరాడికేషన్ ఆఫ్ ఎక్వాటిక్ వీడ్స్, జల మొక్కల నివారణ. వేస్ట్ సమయంలో ఇతర మొక్కలు బాగా పెరుగుతాయి కాబట్టి ఆ అనవసరమైనటువంటి మొక్కల్ని వీడ్ ప్లాంట్స్గా చెప్పడం జరుగుతుంది. ఆ మొక్కల్ని తీసేసే పద్ధతిని ఇరాడికేషన్ లేదా నివారణ చేపట్టాలి. ప్రిడేటరీ ఫిషెస్, ఇంకా ఏమైనా నీళ్ళు కనుక ఉంటే ఆ నీళ్ళల్లో వేరే ఇతర చేపలు కనుక ఉంటే ఆ చేపలు మనం పెంచే కార్పు చేపల విత్తనాన్ని తినేస్తాయి కాబట్టి నష్టం వస్తుంది. కాబట్టి ప్రిడేటరీ ఫిషెస్ని పరభక్షక చేపలు మనం పెంచే చేపల యొక్క దశల్ని తినే చేపల్ని పరభక్షక చేపలుగా చెప్పడం జరుగుతుంది. వీడ్ ఫిషెస్, కలుపు చేపలు, మనం ఇచ్చే ఆహారాన్ని వీడ్ ఫిషెస్ లేదా కలుపు చేపలు బాగా గ్రహిస్తూ మనం పెంచే చేపలకు నష్టాన్ని, ఆహారం యొక్క కొరతను ఏర్పరుస్తాయి. కాబట్టి వీటిని తీసేసే అవసరం ఉంది. సో వీడ్ ఫిషెస్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్వాటిక్ ఇన్సెక్ట్స్, జలకీటకాలను కూడా నివారణ చేపట్టవలసిన అవసరం ఉంది. ప్రీ స్టాకింగ్లో ఇవన్నీ కూడా చూస్తాం మనము. జలమొక్కలు నివారణ, పరభక్షక చేపల నివారణ, కలుపు చేపల నివారణ, జల కీటకాల నివారణ అనేది మనము ప్రీ స్టాకింగ్లో ఇవి కుంట యొక్క దిగుబడికి ముఖ్యమైనటువంటి సూత్రాల కింద చెప్పడం జరుగుతుంది. వాటరింగ్, శుద్ధమైన నీటిని ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాతనే నీటిని నర్సరీ అయితే నర్సరీ కుంటలోనికి, పోషణ అయితే పోషణ కుంటలోనికి, నిల్వ కుంటలు అయితే నిల్వ కుంటలోనికి నీటిని పంపించవలసిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ వాటరింగ్ తర్వాత మళ్ళీ మరొకసారి ఫర్టిలైజేషన్ అనేది చూడాల్సి ఉంది. ఎరువులను వేయవలసిన అవసరం అనేది ఉంది. ఇక నెక్స్ట్ మనం స్టాక్ చేస్తాం. మనము ప్రీ స్టాకింగ్లో డ్రైయింగ్, డిసిల్టేషన్, లైమింగ్,
Ploughing, manuring, eradication of aquatic weeds, eradication of predatory fishes, weed fishes, aquatic insects ఇవన్నీ చూడడం జరిగింది. ఈ విధంగా కుంటను అన్ని విధాల సిద్ధం చేసిన తర్వాత నీటిని పంపించడం జరుగుతుంది. కుంటలో నీటిని నింపడం జరుగుతుంది. ఆ నీటిని అన్ని విధాల పరీక్షించిన పిదపనే అంటే భౌతిక కారకాలు కానీ రసాయన కారకాలు కానీ అన్నీ చూసి ఏమైనా కాలుష్యం ఉంటే కూడా చెక్ చేసి కుంటలో నీటిని నింపవలసి ఉంటుంది. అటువంటి నీటిలో మళ్ళీ తిరిగి మాన్యూరింగ్ చేయాల్సి వస్తుంది. ఎరువులు వేస్తాము. ఎరువులు వేయడం వలన నీరు ఆకుపచ్చగా లేదా గోధుమ రంగులో మారుతుంది. అవి ప్లవకాల ఉనికిని తెలియజేస్తవి. ఆ తర్వాత పిల్లను మెల్లగా స్టాక్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే స్టాకింగ్ అని చెప్పడం జరుగుతుంది. అండర్ స్టాకింగ్ ఫ్రై లేదా ఫ్రై అంటే దేంట్లో పోషణ కుంటల్లో, ఫింగర్లింగ్ అంటే దేంట్లో నిల్వ కుంటల్లో, టు బి స్టాక్డ్ ఇన్ ద వాటర్ మీడియా. మనము కుంటను అన్ని విధాలా సిద్ధం చేసిన తర్వాత పిల్లల్ని నెమ్మదిగా దిగి నీటిలో విడిచిపెట్టే ప్రక్రియను స్టాకింగ్గా చెప్పడం జరుగుతుంది. స్టాకింగ్ ప్రక్రియ కూడా ఇంపార్టెంట్. నెమ్మదిగా వేయడం వలన ఎటువంటి యాంత్రికమైనటువంటి ఒడిదుడుకులు రాకుండా చూసి చేపల్ని వదలాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చర్య కూడా ముఖ్యమైనది. స్టాక్ చేసిన తర్వాత నెక్స్ట్ చేసేటువంటి పిల్లను నీటిలో ఉంచిన తర్వాత, కుంట నీటిలో ఉంచిన తర్వాత నెక్స్ట్ తీసుకునేటువంటి చర్యల్ని పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్ కింద చూస్తాం మనము. పోస్ట్ స్టాకింగ్ పిల్లను ఉంచిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు ఏంటి చెప్పండి. పోస్ట్ స్టాకింగ్లో ఒకటి ఫీడింగ్, రెండోది హార్వెస్టేషన్. ఫీడింగ్ అంటే మనం పిల్లను ఉంచిన మనము పిల్ల ఉంచే సమయానికి నీటిలో ఉంచే సమయానికి నీరు ఆకుపచ్చగా లేదా గోధుమ రంగులో ఉంటుంది. కాబట్టి ఆ సహజమైన ఆహారాన్ని తింటూ 2 నుంచి 3 రోజులు పిల్ల దాని మీదనే ఆధారపడి బతుకుతుంది. ఆ తర్వాత కృత్రిమ ఆహారాన్ని అందజేయవలసి ఉంటుంది. పల్లిపిట్టు కానీ, నూలపిట్టు కానీ, తౌడు కానీ ఇచ్చి ఆ చేపను పెంచడం జరుగుతుంది. సో దట్ నర్సరీ రేరింగ్ స్టాకింగ్ పాండ్స్ మస్ట్ బి ప్రిపేర్డ్ బిఫోర్ టు ద స్టాక్ ఆఫ్ ఫ్రై ఆర్ ఫింగర్లింగ్ ఇన్ టు ద పాండ్స్. Then only we will find good results, 100% results. Between the crops, ponds should be prepared proper way. It will be better in summer for good results. చూడండి, మనం ఇంతకుముందు ఈ చెప్పినటువంటి యాజమాన్య సూత్రాలన్నీ కూడా నర్సరీ కుంట విషయంలోనూ, పోషణ కుంట విషయంలోనూ, నిల్వ కుంట విషయంలోనూ పాటించినట్లయితే, అంటే చక్కటి యాజమాన్య సూత్రాలని అవలంబించడం వలన అత్యధికమైన దిగుబడిని సాధించవచ్చునని చెప్పడానికి యాజమాన్య సూత్రాలు బాగా పనిచేస్తవి. దాంట్లో మొదటిది నర్సరీ పాండ్ మేనేజ్మెంట్. నర్సరీ కుంట యాజమాన్య పద్ధతిని చూస్తాం. ఆ తర్వాత పోషణ కుంట యాజమాన్య పద్ధతిని చూస్తాం మనము. ఆ తర్వాత నిల్వ కుంట యాజమాన్య పద్ధతిని చూడడం జరుగుతుంది. నర్సరీ పాండ్ యాజమాన్యం అనేది చూడండి, ఫిష్ పాండ్ టైప్స్ ఆర్ నర్సరీ పాండ్స్, రేరింగ్ పాండ్స్, స్టాకింగ్ పాండ్స్. ఆల్ ద పాండ్స్ హ్యావ్ నియర్లీ సిమిలర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్. అబోవ్ మెన్షన్ స్టెప్స్ ఆర్ కామన్. చూడండి, చేప కుంటలో నర్సరీ, పోషణ, నిలువ కుంటలుగా చెప్పడం జరిగింది. అన్ని కుంటల్లో అదే విధమైనటువంటి ఒకే రీతిలో ఉన్నటువంటి యాజమాన్య సూత్రాలు మనకు కనబడతవి. సో యాజమాన్య సూత్రాలు అన్నింటిలో దాదాపుగా సరి సమానంగా ఉండడం జరుగుతుంది. మొదటి దశలో నర్సరీ కుంట యాజమాన్య పద్ధతిని మనం చూద్దాం. దీస్ పాండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అట్ ఫార్మ్ లెవెల్ బికాస్ వెరీ లిటిల్ స్టేజెస్ ఆఫ్ ఫిష్ ఆర్ స్టాక్డ్ హియర్. నర్సరీ కుంట యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పడం జరుగుతుంది. నర్సరీ పాండ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్, ఎందుకంటే ఈ దశలో చేపల మరణ శాతం ఎక్కువ ఉంటుంది. ఇన్ ద నర్సరీ పాండ్స్ ద స్పాన్ విల్ బి డ్యామేజ్డ్. Span will be infected by the various parasites causing various diseases, and due to climate factors also span will be die. So that nurseries are very keen
ప్లే వైటల్ రోల్ ఫర్ ద ఈల్డింగ్ ఆఫ్ ద క్రాప్. ఓకే, నర్సరీ కుంట యాజమాన్య సూత్రాలు అనేటివి చాలా ముఖ్యమైన భాగంగా చెప్పడం జరుగుతుంది. నర్సరీ కుంటలో చక్కటి యాజమాన్య పద్ధతుల్ని, చక్కటి యాజమాన్య సూత్రాలని పాటించడం వలన కుంట దిగుబడిని అధికంగా పెంచవచ్చును. ఎందుకంటే ప్రత్యుత్పత్తి కుంటలో, హ్యాచరీలో ప్రత్యుత్పత్తి కుంటల్లో మనకు స్పాన్ వస్తుంది. ఆ స్పాన్ పొదుగు కుంటల్లో పిల్లగా మారుతుంది. కాబట్టి ఆ స్పాన్ని తీసుకొచ్చి నర్సరీలో ఉంచడం జరుగుతుంది. ఆ స్పాన్ ఉంచి పెంచేటప్పుడు రకరకాల రోగాలు లేదా వ్యాధులు వస్తవి. స్పాన్ చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి కుంట నర్సరీలో స్పాన్ అనేది సర్వైవ్ కావడము, బ్రతకడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అనేక పరాన్నజీవులు స్పాన్ని సంక్రమించి వ్యాధులు కలుగజేస్తవి. క్లైమేట్ ఫ్యాక్టర్స్, వాతావరణ కారణాల కారణంగా కానీ ఇతర కారణాల కారణంగా కానీ స్పాన్ చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి నష్టం రావడము, లాభం రావడం అనేది నర్సరీ యాజమాన్యం మీద ఆధారపడి ఉంది. When we apply maximum management principles at the nursery pond level, నర్సరీ కుంట యాజమాన్యాన్ని చక్కగా అవలంబించడం ద్వారా దిగుబడిని సాధించవచ్చు. చూడండి, ఇవి పిల్ల దశలండి. పిల్ల దశలో చూడండి, గుడ్డు నుంచి పిల్లగా మారే ప్రక్రియ. ఇటువంటి చిన్న పిల్ల దశలు అనేవి నర్సరీలో ఉంచడం జరుగుతుంది. కాబట్టి నర్సరీ యాజమాన్యం అనేది ముఖ్యమైన భాగంగా చెప్పడం జరుగుతుంది. చూడండి, మనకు చేప పిల్ల అనేది సోన మీద ఆధారపడి ఉంటుంది. సోన సంచిని చూడవచ్చు. మనకు ఈ పిల్ల పెరగడం అనేది నర్సరీ యాజమాన్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, నర్సరీ పాండ్ మేనేజ్మెంట్, సూపర్విజన్, మేనేజ్డ్ నర్సరీ పాండ్ మేనేజ్మెంట్ అనేది పర్యవేక్షణ, యాజమాన్యం అనేది డివైడెడ్ ఇంటూ ప్రీ స్టాకింగ్, స్టాకింగ్, పోస్ట్ స్టాకింగ్. ఇంతకుముందు చెప్పినట్లు ప్రీ స్టాకింగ్, స్టాకింగ్, పోస్ట్ స్టాకింగ్ అనేది ఎందుకు పనిచేస్తుంది అనేది చెప్పాం మనము. ప్రీ స్టాకింగ్లో స్పాన్ లేదా పిల్లను నర్సరీ కుంటలో నిల్వ చేయడానికి ముందు తీసుకునే జాగ్రత్తలుగా చెప్పడం జరిగింది. స్టాకింగ్లో పిల్లను కుంటలో విడిచే సమయంలో తీసుకునే జాగ్రత్తలుగా చెప్పడం జరిగింది. పోస్ట్ స్టాకింగ్లో పిల్లను కుంటలో విడిచిన అనంతరం తీసుకునే జాగ్రత్తలు మనము చూడడం జరుగుతుంది. మరొకసారి, పిల్లలు మనకు పరిశ్రమలో ఒకవైపు హ్యాచరీలు ఉంటవి, ఇంకొక వైపు చేప పెరగడానికి ఉపయోగపడే కుంటలు, నర్సరీ పోషణ నిలువు కుంటలు అనేవి ఉంటవి. నర్సరీ పోషణ నిలువు కుంటలు అనేవి అవి చేపలు పెరగడానికి ఉపయోగపడతాయి. పెరుగుచున్నప్పుడు చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి యాజమాన్య సూత్రాలు ఖచ్చితంగా మనము చూడవలసిన అవసరం ఉంది. చక్కటి యాజమాన్య సూత్రాలని పాటించడం వలన కుంట యొక్క అధికమైన లాభాల్ని మనము తీసుకురావచ్చు. ఓకే బాబు, కుంట దిగుబడి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? నర్సరీ యాజమాన్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పిల్ల దశల్ని ఉంచి పెంచడం జరుగుతుంది. కాబట్టి నర్సరీ సూత్రాలు అనేవి మనం చక్కగా చదవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే బాబు, మరి నర్సరీ యాజమాన్య సూత్రాల్లో మనం ఏ విధంగా చూస్తాము? పోషణ కుంట, నిలువు కుంట లాగానే నర్సరీ కుంట యాజమాన్యం కూడా అట్లే ఉంటుంది. నర్సరీ కుంట యాజమాన్యము, పోషణ కుంట యాజమాన్యం, నిలువు కుంట యాజమాన్యము ఎన్ని భాగాలుగా విభజన చేసి చదవడం జరుగుతుంది? ప్రీ స్టాకింగ్, స్టాకింగ్, పోస్ట్ స్టాకింగ్గా చూడడం జరుగుతుంది. ప్రీ స్టాకింగ్లో ఏముంటాయి చెప్పండి? నర్సరీ ప్రీ స్టాకింగ్లో అంటే స్పాన్ని నర్సరీ కుంటలో విడవడానికి ముందు తీసుకునే జాగ్రత్తలు లేదా కుంటను అన్ని విధాలా సిద్ధం చేసుకునే జాగ్రత్తలని ప్రీ స్టాకింగ్ కింద చూడడం జరుగుతుంది. దాంట్లో పాండ్ డ్రైయింగ్, కుంటను ఎండబెట్టడము, పాండ్ డిసిల్టేషన్, సిల్ట్ తీయడము, పాండ్ ఫ్లఫింగ్, కుంటను దున్నించడము, పాండ్ లైమింగ్, సున్నం జల్లడము, పాండ్ మాన్యూరింగ్, ఎరువులు వేయడము, ఆరోది
ఇరాడికేషన్ ఆఫ్ ఎక్వెటిక్ వీడ్స్ కలుపు మొక్కల నివారణ, ఇరాడికేషన్ ఆఫ్ ప్రిడేటరీ ఫిషెస్ పరభక్షక చేపల నివారణ, ఇరాడికేషన్ ఆఫ్ ఫిష్ ప్రిడేటర్స్ చేపభక్షకాల నివారణ, ఇరాడికేషన్ ఆఫ్ ఎక్వెటిక్ ఇన్సెక్ట్స్ జలకీటకాల నివారణ, వాటరింగ్ అన్నీ కూడా ప్రీ స్టాకింగ్లో మనము చూడడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ వచ్చే క్లాస్లో మనము నర్సరీ పాండ్ ఫిష్ పాండ్ మెయింటెనెన్స్ లేదా మేనేజ్మెంట్ అనేది మనం చూస్తాం. మళ్ళీ ఒక సారాంశంలో మనం చెప్పవలసింది ఏంటంటే ఇప్పటిదానికి నేర్చుకున్న దాంట్లో వెన్ వి అప్లై గుడ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ at fish farm level, we could get 100% of results. So maximum yielding is depend upon the management of the pond only. Right. Thank you everyone. Next class లో పాండ్ మేనేజ్మెంట్ పార్ట్ 2లో నర్సరీ పాండ్ మేనేజ్మెంట్ని ప్రీ స్టాకింగ్ని, స్టాకింగ్ని, పోస్ట్ స్టాకింగ్ని మనం చూస్తాం. రైట్. ఈ ప్రీ స్టాకింగ్లో ఏమొచ్చినాయి మళ్ళీ ఒకసారి చూడండి. పాండ్ డ్రైయింగ్, డిసిల్టేషన్, ప్లఫింగ్, లైమింగ్, మాన్యూరింగ్, ఇరాడికేషన్ ఆఫ్ ఎక్వేటిక్ వీడ్స్, ప్రిడేటరీ ఫిషెస్, ఫిష్ ప్రిడేటర్స్, ఎక్వేటిక్ ఇన్సెక్ట్స్, వాటరింగ్. నెక్స్ట్ స్టాకింగ్లో ఏముంటే చెప్పండి. స్పాన్ నిల్వ చేయడంలో జాగ్రత్తలు. పోస్ట్ స్టాకింగ్లో ఏం చూస్తాం మనము. ఫీడింగ్ అండ్ హార్వెస్టేషన్ అనే విషయాలు, యాజమాన్య సూత్రాలు.